కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం, దయ చూపిస్తారు. ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు, కానీ వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు. సనాతన చాలా పెద్ద కామెంటే కదా సార్ ఇది. నిజంగా చట్టాలు అన్ని ధర్మాలు వాళ్ళకి పాటించే వాళ్ళకే ఉంటే ఇంక ఈయన అన్న తర్వాత చేతులు కాలిపోయినాయి, ఆకలి పెట్టుకుని. అంటే ఎందుకు ఎంత ఆగ్రహం, ఎంత కోపం? నిజం, ఈ విషయంలో ఒప్పుకుంటా నేను. ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఇప్పుడు మీరు ముస్లింలకు సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కమ్యూనిటీ వస్తుందంటే ఫస్ట్ హిందువులు తీసుకెళ్లి అరెస్ట్ చేసేస్తారు. ఇది చిన్న టెక్నిక్. టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలనుకున్నారు. టిప్పు సుల్తాన్ ఎవడు? ఈ దేశం మీద దండయాత్ర చేసినోడు, ఈ దేశాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత వాడు బ్రిటిష్ వాడితో పోట్లాడాడు కాబట్టి వాడు ఈ దేశానికి దేశభక్తుడట. ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చినోడు, ఇక్కడ పుట్టినోడు కాదు వాడు. కానీ వాడి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెడదాం అనుకున్నారు. అంటే మరి చిన్నప్పుడు మా పాఠ్యాంశాల్లో కూడా టిప్పు సుల్తాన్ గురించి గొప్పగానే చెప్పారు. అదే చెప్పేది, టిప్పు సుల్తాన్ దొంగ లేదంటే అదవని చెప్పలే. మరి అదే కదా ఇప్పుడు మనకి అక్బర్ ది గ్రేట్. అవును, అదే అక్బర్ ని ఎదిరించినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు?